హాయ్, వెల్కమ్ బ్యాక్ పిఎస్ఎం విలేజ్ కుకింగ్. చూసారు కదండి, పడిమిరకాయ టమాటా పచ్చడి 2 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఇది బ్యాచిలర్స్కి అయితే బాగా ఉపయోగపడుతుంది. ఈ పచ్చడికి అయితే నేను 1 కేజీ పడిమిరకాయలు తీసుకున్నాను, ఒక 2 కేజీలు టమాటాలు తీసుకున్నాను, ఒక పావు కేజీ వరకు చింతపండు తీసుకున్నానండి. ఇప్పుడు పడిమిరకాయలు అయితే వేపుకుందాం. ఒక పావు కేజీ వరకు ఆయిల్ తీసుకుని పడిమిరకాయలు వేసుకుందాం. పొడిమిరకాయలు మగ్గేలోపు ఇలాగ టమాటాలు చిన్న చిన్న ముక్కల కింద కోసుకుందామండి. ఒకసారి పొడిమిరకాయలను తిప్పుకుందాము మాడలేకుండా. మన టమాటాలు కూడా కోసుకోవడం అయింది, చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలండి. పొడిమిరకాయలని ఒక 10 నిమిషాలు మూతేసి మగ్గనిద్దామండి. మన పొడిమిరకాయ అయితే ఏగిపోయింది శుభ్రంగా. ఇప్పుడు ఏగిన పొడిమిరకాయలని ఒక గిన్నెలోకి తీసుకుని చల్లార్చుకోండి ఒక 10 నిమిషాలు. అదే బాణలో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని మనం టమాటాలు కోసుకున్న టమాటాలన్నీ ఆ బాణలో వేసుకుని మూత వేసుకుని 10 నిమిషాలు మగ్గనిద్దామండి. ఒకసారి మూత తీసుకుని ఇప్పుడు చింతపండు అంతా ఆ టమాటాలు వేసుకుని కలుపుకుందాము. మొత్తం అంతా వేసుకుని కలుపుకోండి. చింతపండు మొత్తం కలుపుకున్న తర్వాత ఒక మూతేసి ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాము. చూసారు కదా, టమాటా ఆ విధంగా అయితే మగ్గాలి, మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా రావాలి. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకుని ఒక 10 నిమిషాలు చల్లారనిద్దాము. ఇలాగ మిక్సీ జార్లో ఒక 4 ఎల్లుల్లిపాయలు తీసుకుని పక్కన పెట్టుకుందాము. పొయ్యి వెలిగించుకుని చిన్న గిన్నె పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆవాలు, 4 టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకుని మాడనీయకుండా దోర రంగు వచ్చేదాకా వేపుకొని మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకుందామండి. చూసారు కదండి, ఆ విధంగా మాడనీయకుండా అది వేపుకుంటూ ఉండాలి. మా పడిమిరకాయ అయితే చల్లారిని. ఇప్పుడు ఇందాక వేసిన ఎల్లుల్లిపాయ జార్లో ఈ పడిమిరకాయ కూడా వేసుకుని ఎల్లుల్లిపాయలు పడిమిరకాయలు మెత్తగా మిక్సీ పెట్టుకుందాము. దానికి రుచికి సరిపడంత కళ్ళుప్పు వేసుకుందాము. చూసారు కదండి, ఈ విధంగా ఆడుకోవాలి. ఇప్పుడు టమాటాలు అయితే కూడా చల్లారినవి, టమాటాలు కూడా మిక్సీ పెట్టుకుందాము. ఆ టమాటా పేస్టు పడిమిరకాయ పేస్ట్ని కూడా బాణలో వేసుకుని మొత్తం కలుపుకుందాము. ఇందాక మిక్సీ పెట్టిన ఆవాలు మెంతుల పిండి కూడా వేసుకుని మొత్తం కలుపుకుందామండి. మొత్తం ఉండలు లేకుండా శుభ్రం కలుపుకోండి. ఇప్పుడు తాలింపుకి చూసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిరకాయలు, కరివేపాకు, 2 ఎల్లుల్లిపాయలు అండి. పొయ్యి మీద బాణ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పోసుకోండి, ఎందుకంటే పచ్చడి నిల్వ ఉండే పచ్చడి కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ ఇటెక్కాక ఎల్లుల్లిపాయలు చెత్తకొట్టుకుని వేసుకుని మినపప్పు వేసుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి. మినపప్పు పచ్చనిపప్పు కూడా వేసేసుకుందాం. మాడనేయకుండా జాగ్రత్తగా వేపుకోండి. తాలింపుని మాత్రం మాడనివ్వకండి. తాలింపు పచ్చడి టేస్టు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పిఎస్ఎం విలేజ్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఆవాలు వేసుకుందాము. తాలింపులు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోండి, ఎందుకంటే మాడితే మళ్ళీ టేస్ట్ పోతుంది పచ్చడిది. మీకేమైనా పచ్చడి కావాలనేది కామెంట్ చేయండి. మీకు కామెంట్ బాక్స్లో మీ కామెంట్ బట్టి నేను ట్రై చేస్తానండి. లేదా మీకు వేరే వంటలు ఏం తెలుసుంటే ఆ వంటలు చేయమంటే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి,
నేను చూసి ఆ వాటిలో కూడా చేస్తాను. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసుకుని వేపుకుందాము. ఎండుమిరపకాయలు వేసాక సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే ఎండుమిరపకాయలు ఊరిని మాడిపోతాయి కాబట్టి. ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు వేసుకుని వేపుకుందాము. ఇప్పుడు ఇందాక టమాటా పేస్టు, పడిమిరపకాయల పేస్టు కలుపుకున్న దాంట్లోకి తాలింపు అంతా వేసుకుని ఇక పచ్చడి మొత్తం కలుపుకుందామండి. చూశారు కదండి, ఎంతో సింపుల్ అయిన టేస్టీ అయిన 2 నెలల పాటు నిల్వ ఉండే టమాటా పడిమిరపకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్.